గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామం నుంచి గజ్వేల్ వెంకట్రావుపేట పీడబ్ల్యూడీ రోడ్డుకు రావడానికి గల రహదారి పూర్తిగా గుంతలమయమైందని, ఆ రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ ఆర్ఎన్బి కార్యాలయంలో డీఈకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ, గజ్వేల్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన అహ్మదీపూర్ గ్రామం నుంచి ఇటు చదువు కోసం అనేక పనుల నిమిత్తం రోజు వందలాది మంది ప్రజలు గజ్వేల్ సిద్దిపేట పట్టణాలకు ప్రయాణాలు చేస్తారన్నారు. కానీ గ్రామం నుంచి గజ్వేల్ వెంకట్రావుపేట ప్రధాన రహదారి వరకు గతంలో 15 నుంచి 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు పూర్తిగా శిథిలమై గుంతలమయంగా మారిందన్నారు. స్కూల్ పిల్లలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాళ్ళు బాగా ఇబ్బందులుగా మారిందని, తరచూ గుంతల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఈ రహదారి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉండగా దానిని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కు బదిలీ చేసి కొల్గూరు వరకు ఈ రహదారిని 2 వరుసల రహదారిగా మార్చేందుకు గతంలో కేసీఆర్ హయాంలో 9,80,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, దానిని రద్దు చేసిందన్నారు. ఈ గ్రామ ప్రజలు రహదారి గుంతలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి గతంలో మంజూరైన రోడ్డు నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా పండుగలు రాబోయే కొద్ది రోజుల్లోనే వస్తున్నందున మహిళలకు ఇబ్బంది కలగకుండా గ్రామంలో చెరువు కట్ట మీద వెంటనే విద్యుత్ దీపాలు బాగు చేయాలని, అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు కూడా స్పెషల్ రైడ్ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు మద్ది రాజిరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ చాడా శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కోఆప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్, నేతలు రామాగౌడ్, సత్యగౌడ్, మైపాల్ రెడ్డి, సాకలి శ్రీనివాస్, కుర్మ బాలయ్య, కిస్టారెడ్డి, రాములు గౌడ్, గోపాల్ రెడ్డి, మంద యాదగిరి, సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి, బస్వరాజు, కనకయ్య, కొండల్ రెడ్డి, శనిగారి కరుణాకర్, డప్పు ప్రశాంత్, ఎర్ర భూపతి, తలారి నర్సింహులు, క్యాముద్దీన్ రవి, ఆకుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.